నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మా చర్యలన్నీ వ్యవస్థాపగత స్థిరత్వానికి మేలు చేసేవే అని పేటీఎం ఇష్యూపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత. మన్మోహన్ సేవలు చిరస్మరణీయం. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి. ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తాం. గవర్నర్ తమిళిసై. కుటుంబ సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 6.5% వద్ద మార్చకుండా ఉంచాలని నిర్ణయించారు. రిటైల్ ద్రవ్యోల్బణం దాని లక్ష్యం 4% కంటే ఎక్కువగా ఉన్నందువలన FY24 యొక్క చివరి సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచడానికి 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ 5:1 మెజారిటీతో ఓటు వేసింది. ఎంపీసీ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడంపై ఇది 6వ సమావేశం. FY24 కోసం CPI 5.4% అంచనా వేయబడింది. అయితే ఇది FY25లో 4.5% ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ FY25కి నిజమైన జీడీపీ వృద్ధిని 7% అంచనా వేసింది. పేటీఎం ఇష్యూపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంకు కొంతకాలంగా పేటీఎంతో నిమగ్నమైందని మరియు అన్ని నియంత్రణ చర్యలు దైహిక స్థిరత్వం మరియు కస్టమర్ల ప్రయోజనాలకు ఉత్తమమైన ప్రయోజనాలను కలిగి ఉందని తెలిపారు. Enhanced labor force participation and improved quality of fiscal spending. Our multi-pronged, proactive and calibrated policies on the monetary, regulatory and supervisory fronts have worked well to maintain and strengthen macroeconomic and financial stability. Let me now turn to the decisions and deliberations of the Monetary Policy Committee meeting. The Monetary Policy Committee, which met on 6th, 7th and 8th of February, that is culminating today. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the Monetary Policy Committee, that is MPC, decided by a 5-1 majority to keep the policy rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25% and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. The MPC also decided by a majority of 5 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns with the target while supporting growth. మన్మోహన్ సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రిగా, ప్రతిపక్ష నేతగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన దేశానికి చేసిన మార్గదర్శకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు మోదీ. ఓసారి పార్లమెంటరీ కమిటీ సభ్యుల ఎన్నికల సందర్భంగా ఆయన వీల్చైర్లో వచ్చి మరీ ఓటు వేశారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు. उनका बहुत बड़ा योगदान रहा है. वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है, वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह
योगदान की चर्चा जरूर हो। और मैं सभी सांसदों से 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ తమ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. మహాకవి కాళోజీ మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది. అందులో 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశాం. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తుంది. have already been implemented, showcasing the government's dedication. I am happy that more than 15 crore trips have already been utilized by our women through the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as part of 6 guarantees. The government has conducted the Praja Palana program in a successful manner. Grama and Ward Sabhas were conducted in every Gram Panchayat and every municipality respectively in a peaceful and democratic manner. We have received over 1.28 crore applications and surely all 6 guarantees will be implemented in a time-bound manner. I am happy to announce that my government will implement 2 more guarantees very soon. Under the Mahalakshmi scheme, the LPG cylinders will be supplied to eligible families for rupees 500 only. Similarly, under the Griha Jyoti scheme, 200 units of free domestic power will be given to every eligible household. కుటుంబ సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు దీనిలో భాగంగా ఈరోజు తాడేపల్లిలోని సిఐటియు కార్యాలయంలో తలదాచుకున్న వందలాది మంది రాష్ట్రంలోని ఆశా వర్కర్లు తమను కార్యాలయంలో గేట్లకు తాళాలు వేసి బంధించి తమ నిరసనను తెలియచేయకుండా అడ్డుపడ్డారని ఆగ్రహంతో తాళాలు పగలకొట్టుకుని హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నిరసనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తెలియజేశారు. బస్టాండ్లో కూడాను మేమేం తప్పు చేసాం? ప్రెగ్నెన్సీలు కాపాడుతున్నాం, తల్లి బిడ్డల మరణాలు తగ్గిస్తున్నాము. తల్లి మరణించకుండా, బిడ్డ మరణించుకోకుండా మేము మరణాలు తగ్గించుకుంటూ బిడ్డల్ని తల్లుల్ని కాపాడుకుంటూ మేము వస్తున్నాం. కనీసం మాకు 10,000 కూడా కరెక్ట్గా మాకు రావట్లేదు. ఇవాళ 10,000 వస్తున్నాయి అంటే దేనికి మాకు సరిపోవట్లేదు. మాకు జీతాలు పెంచాలనే ఒక మేము ఆశతో మేము సీఎం గారిని అడుగుతున్నాము. ఈ అడిగినందుకు కూడా ఇలా మేము మాట్లాడాలని మేము ధర్నాగా మా వేతనం పెంచాలని మేము అడుగుతాకు వచ్చినందుకు మమ్మల్ని బంధించేసి 9 వరకు మంచినీళ్ళు కూడా లేకోకుండా అక్కడ బంధించేసి పోలీసులు మమ్మల్ని రానివ్వలేదు. ఏం తప్పు చేస్తాం మేము? రాష్ట్ర సిఐటి పిలుపు మేరకు మేము రాష్ట్ర మొత్తం 40,000 మంది ఆశా వర్కర్లు మన సమస్యలను, మన డిమాండ్లను పరిష్కారం చేయాలని విజయవాడ చలో ధర్నా కార్యక్రమం పెట్టుకొనింటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క మండి వైఖరి నశించాలి. ఆశా వర్కర్ల సత్యంతో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము ఎక్కడా నుంచి కర్ణాటక బార్డర్ సత్యసాయి జిల్లా నుంచి 3 రోజుల ముందే సంసారం, పిల్లలు, మొగళ్ళు అంతా ఇడిచిపెట్టి మేము మన డిమాండ్లను పరిష్కారం చేయాలని వస్తే ఈ ప్రభుత్వం ఇంత మండిగా పోలీసుల మండి వైఖర్యం చేసి మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం సరైనది కాదు. మేము దోపిడీ చేయలేదు, దొంగతనం చేయలేదు. మన హక్కులు మన జిల్లా అండి. కొత్తూరు నుంచి వచ్చామండి. 50 మంది కొత్తూరు మండలము. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి పిల్లలు కాపాడండి అన్నారు. కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళ సర్వే మొత్తం మాకే వబ్ చెప్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తం అన్నీ మాకే వబ్ చెప్తానండి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, నాణ్యమైన సెల్ ఫోన్లు ఏం లేవు. ప్రతి ఒక్కటి ఏఎన్ఎం చేసిన వర్క్ మొత్తం మేమే చేయమంటున్నారు. ఒకప్పుడు మరణాలు ఆపండి అన్న, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి చూడండి అంటున్నారు. టీబీ కేసులు ఒక కరోనాతో చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏం లేవండి. మాకు చెప్పండి. ఇలా నిన్నటి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చి ఉన్నాము. అన్ని మొత్తం ఉన్నాం, అన్ని ప్రతి ఒక్క ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తం వబ్ చెప్తున్నారు. చదువుతో సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కన్నా వేస్తున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావాలి అంటే అన్ని ఆన్లైన్ వర్కులు చేయండి అంటే మేము ఎలాగ చేయగలం చెప్పండి. బోల్డ్ మంది. రూపరాణి, మాది తోటల వల్లూరు, కృష్ణా జిల్లా. నేను కృష్ణా జిల్లా ఉపాధ్యక్షురాలిని ఆశా వర్కర్స్ యూనియన్కి. ఈరోజు
8వ తారీఖున రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆశా వర్కర్ల సమస్యల మీద చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు పిలుపునిచ్చింది. 2 రోజుల ముందు నుంచే పోలీసులు నోటీసులు ఇచ్చి ఇళ్ల దగ్గర నుంచి కదలనివ్వకుండా మరి ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు. అలాగే మేము అరెస్టులని అధిగమించి ఇక్కడ దాకా వచ్చాము. వడ్డేశ్వరం వచ్చినా సరే మరి పోలీసులు ఇక్కడ మమ్మల్ని అందరినీ బంధించి ఇక్కడ పెట్టారు. కాబట్టి మేము మా ప్రభుత్వానికి ఒకటే మా గోడు విన్నవించుకుంటున్నాము. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఆశా వర్కర్ కనీస వేతనం ఇవ్వండి. ఆశా వర్కర్కి సెలవులు ఇవ్వండి. మెటర్నిటీ లీవులు ఇవ్వండి. అలాగే ఆశా వర్కర్ చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేదు, మట్టి ఖర్చులు ఇవ్వండి. డ్యూటీ షెడ్యూల్ ఇవ్వండి. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వండి. పని భద్రత మరి మాకు కావాలి. అలాగే మరి సెల్ ఫోన్లోనూ రికార్డులు 15 రికార్డులు మేము రాస్తా ఉన్నాము. అవన్నీ మాకు ప్రభుత్వమే సప్లై. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల 10 నిమిషాలైనా అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8 గంటల 55 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9 గంటల 10 నిమిషాలైనా 3 వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 10 నిమిషాలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల 3 ఉంటే 3 ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకున్నా ప్రజా సమస్యల్ని లేవనెత్తుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమను ఎన్ని అవమానాలకి గురి చేసినా ప్రజల గురించి శాసనసభకొచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారి తీసేవనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మందికి దేవాలయం లాంటి సభను ఇంత దారుణంగా తయారు చేశారని, ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు. అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు. 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 10 నిమిషాలైంది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాలకు 9కి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ అగ్రనేతల తీరుపై కాకినాడ జిల్లా వైసీపీ పార్టీ నిర్వాహక కార్యదర్శి ఏలేశ్వరం, నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నాయకులు పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పాలకవర్గం తీర్మానానికి వ్యతిరేకంగా కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. తమకు విలువ ఇవ్వని పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శికి పార్టీ కార్యకలాపాలకు ఇకపై దూరంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికేతరులు కొంతమంది పార్టీ నేతలు నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకుంటున్నారని, ఇలాంటి తీరు పార్టీకి నష్టమని చలమయ్యతో పాటు కౌన్సిల్ సభ్యులు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు సిడిగం, త్రివేణి వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి నాగేశ్వరరావు, కౌన్సిలర్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇటీవల ఆ స్థలాల వెనకాలన్న వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళు కోర్టుకెళ్ళడం, వాళ్ళు కొంతమంది ఆర్డర్ తీసుకురావడం, ఇలాగ అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏకాభిప్రాయంతో ఉన్న కౌన్సిల్స్ యొక్క మాటను పడిచెవన పెట్టి కేవలం కొంతమంది రాజకీయంగా కానీ కులపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనో ఏంటో, లేకపోతే ఏలేసి మీద ఏదైనా కష్టగట్టారో ఏంటో తెలియదు కానీ రాత్రి మళ్ళీ కుట్లు కట్టడం జరిగింది. అంటే ఈ నగర పంచాయతీలో పరిపాలన చేసేటువంటి కౌన్సిల్ బాడీ ఉందా లేదా, అధికారులు ఉన్నారా లేదా,
అసలు కోర్టు ఎందుకు ఉంది, పోలీసు ఎందుకు ఉంది? ఇన్ని వ్యవస్థల మధ్య ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నా సరే ఎవరికి పెడచెవిన పెట్టేటువంటి పరిస్థితిలో కనపడుతుంది. అభివృద్ధి కోసం మేము ముందుకు ఉండాలనుకున్నాం, అభివృద్ధి చేద్దాం అనుకున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు అందులో ఏం కలిసి వచ్చేది ఏం లేదు. కేవలం ఇంత కష్టపడి 2009 సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుము కట్టి పనిచేస్తూ 2014లో గెలుపు తీసుకొచ్చాం, 2019లో గెలుపు తీసుకొచ్చాం, 2024లో కూడా గెలుపు తీసుకురావడానికి కృషి చేద్దామనే ఉద్దేశంతో ఏకగ్రీయంగా తీర్మానించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు డోకా ఉండకూడదని చెప్పి మేము అనుకున్నాం. ఇంత కష్టపడి ఇంత మేము చేస్తున్నా సరే మాకు ఇచ్చిన విలువేంటి? మా మాటకి విలువ ఎక్కడ ఉంది? ఇంత చేస్తున్నా మాకు విలువ లేనప్పుడు విలువ లేని చోట ఉండి మేము గొప్పవాళ్ళమని చెప్పుకోవడం కన్నా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి జరుగుతుంది, పార్టీకి ఇంకా బలం పెరుగుతుందని మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో, మీరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నాను. నాకు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని యేసు భక్త కాలనీ మరియు మహాత్మా గాంధీ నగర్ లో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని తెలుసుకున్న అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ సనెక్కెల రాజకుమారి గారు. ఇవాళ యేసు భక్త కాలనీ మహాత్మా గాంధీ నగర్కి ప్రతి ఇంటికి వెళ్ళాం. ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ సమస్యలే. ఈ డ్రైనేజ్ సమస్యల వలన దోమలు అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దోమల వలన వచ్చే రోగాలు చాలా ఉంటున్నాయి. ఒక 100 ఇళ్ళలో ఒక 10 మంది అయినా మంచాల మీదే ఉన్నారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన చాలామందికి నీరసాలు, పనులు చేసుకోలేకపోవటం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకటి మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు హక్కు కానీ జాగ్రత్తగా వేసుకుంటే, అది జాగ్రత్తగా వేసుకుని మన ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకుని ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వేసుకోవాలి. బీసీలకు చట్టబద్ధత భరోసా కల్పిస్తాం, టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలను ఆదుకుంటామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర కామెంట్స్ చేశారు. ఆర్థిక మంత్రి శాసనసభలో అంకెల గారిడి బడ్జెట్ ప్రవేశపెట్టారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని కోవెలమూడి రవీంద్ర అన్నారు. విద్యుత్ ఛార్జీలు చెత్త మీద పన్ను విధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ మరింత అప్పులమయమైందని మండిపడ్డారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన జగన్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కిన స్కీంలు అన్ని అవినీతి స్కీంలు. 2019 టీడీపీ తీసుకున్న దానికన్నా 4 రెట్లు ఎక్కువ అప్పు చేసిన ముఖ్యమంత్రి అని అన్నారు. ముఖ్యమంత్రి సోదరి ఎక్కడ అభివృద్ధి లేదు అని జగన్ ప్రభుత్వాన్ని అడిగినా సిగ్గులేదని ఆరోపించారు. అంతకుముందు 13,000 కోట్లు రెవెన్యూ లోటు ఉండేది, దాన్నే 44,000 కోట్లకు పెంచాడు. అట్లాగే ద్రవ్యోల్బణం లేఅవుట్ 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు పెంచాడు. పన్నుల బాధలు తప్ప ఈ బడ్జెట్లో కొత్తగా ప్రజలకు మేలు జరిగే అంశాలు ఏమీ లేవు. అట్లాగే ప్రస్తుతం ఏపీ అప్పులు 11.58 లక్షల కోట్లుంది. అట్లాగే మద్యం బాండ్లు 16,000 కోట్లు, కార్పొరేషన్ హామీలు 1,10,000 కోట్లు, కార్పొరేషన్ తనఖాలు 94,000 కోట్లు, డిస్కమ్ బకాయిలు 27,244 కోట్లు, కాంట్రాక్టులు అయితే పెండింగ్ బిల్లు 95,400 కోట్లు. అసలు ఈ కాంట్రాక్టులు ఇంకేం పని చేస్తారు? వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం నుంచి. ఎందుకంటే వడ్డీలు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇస్తాడని చెప్పి ఆశలపడి టెండర్లు వేస్తారు. చివరికి వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో. కాంట్రాక్టులు అందరూ ఉక్కరబిక్కరైపోయి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోతే ఈ దివాలా తీయటం ఖాయం. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు అప్పు పెంచాడు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడు. ప్రతి దాని మీద పన్నులు కానీ, ధరలు కానీ, చెత్త పన్నులు కానీ, మున్సిపల్ ట్యాక్సులు కానీ విపరీతంగా పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి చెందింది.
అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటపోతుల మహేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కలపోయి అమావాస్య చీకట్లు వచ్చాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఫ్యాన్కు ఓటు వేస్తే ఉరివేసుకున్నట్లేనని, వ్యాపారస్తులకు పూర్వ వైభోగం రావాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ హాల్ పరిసర ప్రాంతాల్లో జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగర అధ్యక్షులు వెంకటపోతున మహేష్ పర్యటించి స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో వారి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం కాంప్లెక్స్లోని వ్యాపారస్తులను, ముఠా కార్మికులను, ప్రజల్ని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కలపోయి అమావాస్య చీకట్లు వచ్చాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఫ్యాన్కు ఓటు వేస్తే ఉరివేసుకున్నట్లేనని, వ్యాపారస్తులకు పూర్వ వైభోగం రావాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఒక తనమాలికమైనటువంటి ఈ కాంప్లెక్స్ వలన చాలామందికి ఉపాధి దొరకడం, వ్యాపారాలు సాగడం, ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా తెలియజేశాం. కొన్ని అంశాలను వారు కూడా ప్రస్తావించారు. తప్పనిసరిగా అవన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని అభివృద్ధి పదాన్ని నడిపించడానికి మరింత ఇలా కృషి చేస్తామని కూడా మేమైతే ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వ్యాపారస్తులకి వ్యాపారాలు లేక నరకయాతన వేయించారు. వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కళ పోయి మరి వారందరి జీవితాల్లో అమావాస్య చీకట్లు వచ్చినాయి. మరి మరలా వ్యాపారస్తుల ముఖాల్లో చిరునవ్వులు చెందాలన్నా, వారి వ్యాపారాలు బాగుండాలన్నా, టర్నోవర్లు బాగా పెరగాలన్నా జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని మీకు కోరితే ఈసారి మహేష్ గారు ప్రభుత్వం మారుతుంది. మార్పుకే ఈసారి మా ఓటు. ఖచ్చితంగా జనసేన టీడీపీకి అండగా నిలబడతామని కూడా వారందరూ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల కలిసాం, షాప్కి వెళ్ళి వ్యాపారస్తులను కలిసాం. మరి మధ్యలో ముఠా కార్మికులను కూడా కలిస్తే ఖచ్చితంగా వారు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మార్పుకు అందరూ సిద్ధంగా ఉన్నాం, ఈ కష్టాలు పడలేకపోతా ఉన్నాం, ఈ పాలన భరించలేకపోతా ఉన్నాం, ఫ్యాన్కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే ఈ దరిద్రాన్ని, ఈ అరిష్టాన్ని వీలైనంత తొందరగా దించేసుకుంటామనేటువంటి మాట ఈ రోజున ప్రజల నోట్లో నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నేడు యాత్ర 2 సినిమా విడుదలవుతుందని చెప్పి జగన్ రెడ్డి కోరిన మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో కౌరవ సభగా మారిన శాసనసభ తిరిగి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో గౌరవ సభగా మారాకే తిరిగి టీడీపీ సభ్యులందరం సభలో అడుగు పెడతామని చెప్పారు. వైసీపీ హయాంలో అప్పుల ఊబిలోకి ఏపీ వెళ్లిపోయిందని టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారిడి అని చెప్పారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారని అన్నారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్లు అప్పు భారాన్ని మోపారని తెలిపారు. సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతున్నారని అన్నారు. అమ్మఒడి 4సారి ఇవ్వలేదని, గ్రామీణ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టావో చూపించాలని, పంచాయతీ నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. అక్కడి నుంచి అలాగా ఇక్కడ కూడా మనకి ఎన్టీఆర్ జలాశయం ఉంది, రైవాడ్ ఉంది, కోనా ఉంది. రైవాడ్లో మనకి ఎవరికీ తెలియకుండా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సోలార్ పవర్ కాకుండా హైడ్రో పవర్ కోసం అని చెప్పి అదానీ కంపెనీకి అక్కడ రైవాడ్ లోపల కొండల్లో పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ హైడ్రో పవర్ అని ఈ రీసెంట్గా వచ్చింది. అది కర్నూలులో కూడా గ్రీన్కో అనే కంపెనీకి ఇచ్చారు. అక్కడ మీరు చూసే ఉంటారు, 12,000 ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఎక్కడ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. గ్రీన్కో కంపెనీ కేటాయించారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ప్రాజెక్టు. ఆ టైపులోనే మన రైవాడ కూడా చేస్తే ఇప్పటికే రైవాడ వల్ల కోటపాడు ప్రజలు టెయిల్ అండ్ ఎవరైతే ఉన్నారో అప్ టు చంద్రయ్యపేట వరకు నీరు రావాలి. అటు
కైసర్లగుల్లేపల్లి చౌడువాడ దాకా నీరు వెళ్ళాలి. చౌడువాడకు ఒక లైన్ వస్తుంది. ఇంక ఈ లైన్ అంతా కూడా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వాటర్ అంతా కూడా వైజాగ్ మంచినీటికి వాడుతున్నారు. అర్జెంటుగా మనం పోలవరం నుంచి 25 టీఎంసీలు నీరు తెచ్చిన తర్వాత ఇమీడియట్గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆ టైలాండ్లో ఉన్న అందరికీ? మరి అలాంటిది అక్కడ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న నీరేమి వేస్ట్ అవ్వదు అంటారు. వాడు ఎంత నీరు వాడుకుంటాడో మరి ఎవరికి తెలుసు. అందువలన చాలా అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ పెట్టామన్నారు. ఈ బడ్జెట్ చూస్తే పేరుకే గొప్ప 2,89,000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టే పరిస్థితి దీనికి లేదు కదా. ఇది మనకు అంకెలు చూపించాలి కాబట్టి మనకు అంకెలు చూపించాడు. మళ్ళీ ఈ 4 నెలలకి 90,000 కోట్లు ఖర్చుకి పద్దు ఆమోదించారు. అంటే మరి ఈ 90,000 కోట్లలో మరి ఎంత మళ్ళీ నొక్కేస్తారో మనకు తెలియదు. అందులో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవడు దీన్ని అడగడు. దానికి ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇక రకరకాల దీనికి బిల్లులు లేకుండా ఈ 90,000లో సగం డబ్బు దోచే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నువ్వు అన్ని సంక్షేమ పథకాలకి 44,000 కోట్లు కేటాయించావు. మరి 44,000 కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతావు? రేపు నువ్వు దిగిపోతావు ఉదాహరణకు అనుకుందాం. లేదు దిగిపోయినా ఈ డబ్బు ఎక్కడ తెస్తావు? లోటు ఏమో సుమారు 55,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. ఎక్కడ కలెక్ట్ చేస్తావు ఇవన్నీ? బడ్జెట్ మనం ఒక ఫిగర్ పెడతాం. ఉదాహరణకి మన ఇంట్లో అనుకుంటాం దీనికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఉన్నది 50,000. ఉన్న 50,000 ఎలా తేవాలి? మరి గవర్నమెంట్ ఆలోచించాలి కదా, ఎలా తేవాలి, ఏ పన్నులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని బాగుతారు మీరు? మరి ఇట్లాంటిది నువ్వు బడ్జెట్ అయితే చెప్పేశావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మా చర్యలన్నీ వ్యవస్థాపగత స్థిరత్వానికి మేలు చేసేవే అని పేటీఎం ఇష్యూపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత. మన్మోహన్ సేవలు చిరస్మరణీయం. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి. ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తాం. గవర్నర్ తమిళిసై. కుటుంబ సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.